కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరంను నలగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నవగ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. పౌలు గారికి ఇక్కడ ఒక ఆలోచన ఉంది, భయం ఉంది. అమ్మా, మనకేముండాలి? భయం ఉండాలి, భయం ఉండాలి, భయం ఉండాలి. ఎంత పెద్ద వ్యక్తివైనా, ఎంత గనుడువైనా, ఎంత గొప్పవాడువైనా భయము 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 కలిగి బ్రతకాలి. ఈరోజు విశ్వాసమైన మన జీవితంలో తగ్గింది ఏమిటంటే ఇదే. ఏమి లేదు, భయం లేదు, భయం లేదు. కూర్చొని నిలబడి ఇక్కడ దైవ సేవకులు ఎవరైనా నిలబడి వాక్యం చెప్తా ఉంటే నిద్రపోతూ ఉంటావు. 2, నిర్లక్ష్యంగా ఉంటావు. 3, అసలు చెప్పే మాటలు లోపలికి వెళ్ళనీయవు. ఇప్పుడు చెప్పండి, భయం ఉన్నట్ట లేనట్ట? కొంచెం ఈ విషయంలో మనం ఆలోచన కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో చాలా భయం కలిగి ఈ దైవజనుడు ప్రవర్తించాడు. అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే దైవికమైన భయాన్ని కలిగి ఉండాలి. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను. శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. శరీరాన్ని నలగొట్టే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకమైన కృపనిస్తాడు. 2వ పత్రికలో దీని విషయమై మరొక మాట తెలియజేశాడు. చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చించబడి అతిశయించి దారి తప్పుతానేమోనని దేవుడు ఏం చేశాడు? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు. అందరికీ ప్రార్థన చేస్తాడు, అందరూ స్వస్థపరచబడతారు, కానీ తనకు మాత్రం బలహీనత ఉంది. అపవాదిని దూతగా అపవాదిని ఉంచాడు అనే మాట ఇక్కడ ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది పౌలు గారికి ఇష్టం లేదు. ప్రభువా, దీన్ని నా యొద్ద నుండి తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేసిన ప్రభు ఏమన్నాడు? ఒక అద్భుతమైన మాట చెప్పబడింది. ప్రపంచంలో క్రైస్తవ గృహాలన్నిట్లో ఈ మాట, మందిరాలన్నిట్లో ఈ మాట ప్రతి స్థలంలో రాయబడింది. ఏంటి? నా కృప నీకు చాలు. నీకు కావాల్సింది ఆరోగ్యం కాదు, ఏం కావాలి? కృప కావాలి. కృప ఉంటే చాలు, కృప ఉంటే చాలు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు తెలియజేసిన తర్వాత, నా కృప నీకు చాలు అని చెప్పిన తర్వాత దాని విషయమై ఇంకా ప్రార్థన చేయటం మానివేశాడు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించున్నాను. సోదరులారా, సంతోషంగా ఉండగలవా వీటిలో? నాడు పౌలు గారు కలిగి ఉన్న క్రైస్తవ్యానికి నేడు మనం కలిగి ఉన్న క్రైస్తవ్యానికి ఎంత వేరియేషన్ ఉందో, ఎంత తేడా ఉందో, చాలా ఎక్కువైన తేడా ఉంది. అసలు ఆ మాటలు చూడండి. బలహీనతల్లో సంతోషంగా ఉండగలవా? ఉండలేవు. 2, నిందల్లో సంతోషంగా ఉండగలవా? నిన్నెవరైనా నిందించి కాని మాట, కాని పని నువ్వు చేసావని నీ పైన నేరం మోపితే సంతోషంగా ఉండగలవా? ఉండలేవు. 3, ఇబ్బందులు, అన్ని ఇబ్బందులే. చాలాసార్లు మన జీవితాల్లో జరిగే ఒక పెద్ద సమస్య ఏంటంటే దేవుని పిల్లలమే కానీ ఏముండవు, కొన్నిసార్లు తినటానికి ఉండవు.
పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆకలై దావీదు, ఆయన ఉన్నాడు కదా, ఎవరు ఆయన పేరేంటి, అబీగైలు భర్త నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించి విందు చేస్తా ఉన్నారు. వాస్తవంగా తానే తెచ్చివ్వాలి. ఏం చేశాడు? ఆకలికి తట్టుకోలేక అనుకుంటాను మనుషుల్ని పంపించాడు. ఆహారం లేదు, మనుషుల్ని పంపించాడు. నేను ఎల్లప్పుడూ ప్రభు వైపు చూస్తున్నానని చెప్పే దావీదు ఇక్కడ నాబాలు వైపు చూశాడు. మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడకుండా కొన్నిసార్లు మనుషుల వైపు చూసే ప్రమాదాలు ఉంటాయి. దెబ్బతింటాం. అయితే లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను ఆకలి గురించి జ్ఞాపకం చేస్తాను. సహోదరులరా, ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మాట, 4వ మాట, హింసలలో దావీదు సౌలుకి మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. మేలే చేశాడు. మరి ఎందుకు చంపడానికి వచ్చాడు? కౌజు బిట్టను తరిమినట్టు తరిమాడు. అవునా? మేలే చేశాడు. మేలు చేసిన వానికి ఏం చేశాడు? కీడు చేశాడు. కొన్నిసార్లు మనం చేసిన తప్పులకి హింస అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ నిష్కారణంగా నువ్వు హింసించబడే పరిస్థితి ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? చాలా మంది విశ్వాస జీవితంలో నుండి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొందరికి అనారోగ్యాలు వస్తే తట్టుకోలేరు. కుటుంబంలో ఎదుగుతున్న బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ ఎవరైనా సడన్ గా దాటి వెళ్ళిపోయారు అనుకోండి, విశ్వాస జీవితం ఆగిపోద్ది వారి జీవితాల్లో. వాళ్ళు ఇంకా విశ్వాసులుగా కొనసాగరు. ఎందుకు కొనసాగరు? అడిగితే చెప్తారు, అయ్యా ఏం చేశాడయ్యా మాకు దేవుడు అని. జాగ్రత్తగా ఆలోచించండి. నీ భక్తి జీవితం అలాంటిదే అయితే ప్రమాదంలో ఉన్నట్టే. తర్వాత మాట ఏమంటాడు? ఉపద్రవం చెప్పబెట్టకుండా వచ్చి పడే ఉపద్రవాల్లో నేను సంతోషిస్తున్నాను అంటాడు. మీరు చెప్పండి, వీటన్నిటిలో సంతోషించటానికి ఏం కావాలి? కృప కావాలి. అది కృప కావాలి. చాలినంత ఇచ్చాడు. నేను ప్రేమతో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రతి వ్యక్తికి దేవుడు కృపనిస్తాడు. అయితే నువ్వు దేవుని దగ్గర నుండి దాన్ని పొందాలి. తినటానికి, తాగటానికి అడిగినట్లుగా మనం కృపను పొందే దగ్గర చాలా లోటు కలిగి ఉన్నాం. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఈ పరిస్థితులన్నిటి ద్వారా విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకుని వచ్చాయి. ఆయన్ని నిలిపి సేవ జరిగించాడు. ఈ అనుభవాలు గుండా దేవుడు తన దాసుని తీసుకుని వెళ్ళాడు. ఈ అనుభవాల గుండా మహిమగల దేవుణ్ణి గణపరుస్తూ, స్తుతిస్తూ ముందుకు వెళ్ళాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని కృపను మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా విరగాలి, నలగాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 34:18 చూడగలరా త్వరగా? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము, నలిగిన మనసు ఆయన రక్షిస్తాడు. ఆయన సమీపంగా ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు. ఎటువంటి దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? బోధకులుగా, సేవ చేసేవాళ్ళుగా, మంచి గాయకులుగా, ప్రార్థనా జీవితంలో జీవితాన్ని కట్టుకొని విరిగి నలిగిన మనస్సు ఎవరు కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. కొన్ని సంఘటనలు గుర్తొస్తా ఉన్నాయి, కానీ వాటిని నేను జ్ఞాపకం చేయట్లేదు. కానీ దేవుని పిల్లలమైన మనం ఆశ్చర్యం, దేవుడు ఎవరితో ఉన్నాడో వారు ఒక్కరొస్తే చాలు మందిరంలోనికి, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్. మొత్తం మారిపోద్ది. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా దీన్ని మీరు ఎక్స్ట్రీమ్గా ఆలోచన చేయొద్దు. ప్రభుపక్షంగా ప్రేమతో మనం చేస్తాం. విరిగిన అనుభవం. 51 కీర్తన 17 వచనం చూడండి. 51:17.
విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుని ఆశయం అంటే మనం విరగాలి, నలగాలి. విరగాలి, నలగాలి. విరగటానికి, నలగటానికి కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు అనుమతిస్తాడు. అవి నువ్వు నేను కోరుకున్నట్టుగా ఏమి ఉండవు, నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవు. దేవుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. దేవుని పిల్లలమైన మనం ఈ అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవంలోనికి రావాలి. ప్రభు పిల్లలమైన మనం యెషయా గ్రంథం 66:2 కూడా ఇవే మాటలు చెప్పాడు ప్రభు. ఒక మాట చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుండునో వానినే నేను దృష్టించుతున్నాను అన్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం. మనకున్న కష్టాలను బట్టి, మనకున్న శ్రమలను బట్టి ప్రార్థన చేస్తాం. కానీ ఏముండదు, విరిగి నలిగిన అనుభవం ఉండదు. ప్రార్థన మాత్రం చేస్తాం. ఆ ప్రార్థన ఆయన అంగీకరించడు. ఆ ప్రార్థనకైనా జవాబు ఇవ్వడు. దేవుని పిల్లలమైన మనం విరిగి నలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. విరిగి నలిగిన అనుభవాన్ని కలిగి ఉంటే ఎంత కష్టతరమైన పరిస్థితినైనా నువ్వు అద్భుతంగా మార్చేస్తావు. ఉదాహరణకి లేఖనంలో మనం గమనిస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 24:8 సౌలు దావీదును చంపడానికి వెళ్ళాడు. ఆ గుహలో దావీదుకే సౌలు దొరికాడు. కానీ ఏం చేయలేదు, చంపలేదు, వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత బయటకు వచ్చాడు. ఈయన బయటకు వచ్చిన తర్వాత పక్కనున్న వాళ్ళందరూ అన్నారు, దొరికాడు, దేవుడే అప్పగించాడు, చంపేయి అంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను చేయను అన్నాడు. తను వచ్చిన తర్వాత నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, కొంచెం అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు. పెద్ద కేక వేశాడు, రాజా. మామూలు కదా, ఏమని పిలిచి ఉంటాడు? మామ అన్నాడా? చెప్పండి, మామ అన్నాడా? మామ అనలా. ఏమన్నాడు? రాజా. ఇది కొంచెం వెనక్కి తిరిగి చూడు. గుహలో నువ్వు నాకు దొరికావు, కానీ అందరు నిన్ను చంపే అన్నా కానీ నేను నిన్ను చంపలేదు అని ఎలా చెప్పాడు అంటే, మోకాళ్ళు వంచి సాగిలిపడి చెప్పాడు. చంపటానికి వచ్చేవాని ఎదుట ఇలాగూ వంగగలమా? మామూలుగా రగిలిపోతా ఉంటది గుండె కదా. కానీ ఏం చేశాడు? సాగిలిపడ్డాడు అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వావ్, ఎంత విరిగి నలిగిన అనుభవం ఉంటే వ్యక్తులు ఎదుట సాగిలిపడగలం. ఈరోజు మన జీవితాల్లో మనం పొందవలసినంత పొందకపోవటానికి కారణం ఏంటంటే, నేను పొందవలసినంత దీవెన ఆశీర్వాదాన్ని పొందకపోవటానికి నేనే కారణం. నాలో ఉన్న అహం. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను రండి. ద్వితీయోపదేశకాండం 9:21 చూడగలరా? అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి అది ధూళేగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసుకుంది. ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 19వ వచనంలో అంటాడు, ఏలైనగా మిమ్మల్ని నశింప చేయాలని కోప్పడిన యెహోవా కోపోద్రేకమును చూసి భయపెడుతుని ఆ కాలమున యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోప్పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకుంటుని. ఈ కింద వచనంలో మనం గమనించే సంగతి ఏంటంటే, ప్రభు అన్నాడు, మోషే నువ్వు తీసుకుని వచ్చిన ప్రజలు చెడిపోయారు ఓ అన్నాడు. తీరా వచ్చి చూస్తే ఏం చేశారు? దూడను తయారు చేసి దాని చుట్టూ డ్యాన్స్ వేయడం ప్రారంభిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఆయన వచ్చి అక్కడ కోపంతో దేవుడిచ్చిన
నిబంధన పలకలను కూడా ఆయన పగలగొట్టాడు. అయితే ఇప్పుడు దేవునికి ఇజ్రాయేలీలకి మధ్య అడ్డంగా ఉంది ఏంటి చెప్పండి. దేవునికి ప్రజలకి అడ్డంగా ఉంది ఏంటి? దూడ. దేవునికి మనకి ఇప్పుడు ఏం చేయాలి? అది కాల్చేసాడు కానీ కాలిపోదు. ఎందుకని? ఏమడ్డం ఉన్నాయి? దూడ అడ్డంగా ఉంది. ఏం చేశాడు? ముందు ఏం చేశాడు? దాన్ని పట్టుకొని ఏం చేశాడు? కాల్చాడు. కాలిస్తే కాలిపోద్దా బంగారం? కాలిపోద్దా? ఏం చేశాడు? నలగొట్టాడు. ఏం చేశాడు? నలగొట్టాడు. తర్వాత నూరేడు, మెత్తగా నూరేడు. తర్వాత దాన్ని ఏం చేశాడు? బూడిదైపోయేటట్టుగా చేశాడు, అంటే పౌడర్ అయిపోయేటట్టుగా చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? నదిలో నలగొట్టడం అంటే ఇది. అర్థమైందా? మనందరికి ఉన్నాయి. ఏమున్నాయి? మీ అందరికి ఒక్కోడికి ఒక్కో దోళ్ళు ఉంటాయి. వీటిని ఏం చేస్తా ఉన్నాం? బండి కట్టి బండి పైన పెట్టి ఊరేగుతూ దాని ముందు డ్యాన్సులు వేస్తా ఉన్నారు. దేవునికి కోపం వచ్చింది. నువ్వు దూడను కలిగి ఉన్నంత కాలం దేవుని కోపానికి గురవుతావు. గుర్తుపెట్టుకో, దేవుని కోపానికి గురవుతావు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని ముందు పైనుంచి దించారు కిందకి, అగ్నితో కాల్చాడు. అగ్నితో కాల్చిన కాళ్ళ ఏం చేశాడు? విరగ్గొట్టాడు. విరగ్గొట్టిన తర్వాత ఏం చేశాడు? నలగొట్టాడు. నలగొట్టిన తర్వాత ఏం చేశాడు? నూరేరు. ఇది చూడండి, పొయ్యటానికి ఎట్ట పోసారో తెలియదు కానీ చాలా ఈజీగా అయి ఉంటుంది. ఆ ఏర్పాటు అయిన దాన్ని నిర్మూలన చేయటం చాలా కష్టం. పాపం చేయటం తేలిగ్గా ఉంటుంది, అలవాటుగా ఉంటుంది, కానీ దాన్ని తొలగించడం, తీసివేయటం మాత్రం చాలా చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. కిందు మీద అయిపోతావు, తల్లకిందులైపోతావు. నిర్దాక్షిణ్యంగా దేవునికి ప్రజలకి ఏ బొమ్మ అడ్డంగా ఉందో, ఏ విగ్రహం అడ్డంగా ఉందో దాన్ని ఆయన కాల్చాడు, విరగొట్టాడు, దంచాడు, నూరాడు, పౌడర్ అయిపోయేదాకా చేసి దాన్ని ఏం చేశాడు? నీళ్ళలో కలిపేశాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అలాగ అప్పగించుకొని జీవించే అనుభవాన్ని మనం కలిగింటే దేవుడు కనికరిస్తాడు. చాలాసార్లు మనం ఎక్కడెక్కడైతే ఓడిపోతా ఉన్నామో, ఎక్కడెక్కడ వేటిని విరగొట్టలేకపోతున్నామో, నలగొట్టలేకపోతున్నామో, కాల్చలేకపోతున్నామో, నోర్చలేకపోతున్నామో వాటి విషయమై వేదన కలిగి వాటిని నలగగొట్టే అనుభవంలోనికి మనం వస్తే తప్ప దీవెన పొందలేము. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించే వాటిని మన జీవితంలో మనం ఏం చేయాలి? మెత్తం పౌడర్గా నూరు ఏం చేశాడు? చల్లేశాడు. అదేంటి? బంగారం. వామ్మ అన్న, బంగారం అయితే వదులుకుంటామన్నా? ఇజ్రాయేలుకి దేవుడు ఖండితంగా చెప్పాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ విగ్రహాలను చూసినప్పుడు ఆ విగ్రహం ఎలాంటిదైనా, అది బంగారమైనా, వెండైనా, రత్నాలతో పొదిగిందైనా దాన్ని మీరు తీసుకొని రాకూడదు. అగ్ని చేత కాల్చివేసి దాన్ని నిర్మూలన చేయాలి అని చెప్పాడు. ఏ విగ్రహాన్ని మీరు తీసుకొని రాకూడదు, దాన్ని నిర్మూలన చేయాలి. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రభు పిల్లలంగా మనం వీటిని కాల్చి నలగొట్టే అనుభవాన్ని కలిగింది. పాత నిబంధన గ్రంథంలో విగ్రహాలు, ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఎవరు? సెల్ ఫోన్ కాదు, నేనే. ఎవరు అడ్డం? ఇప్పుడు ఎవరిని ఎరగొట్టాలి, ఎవరిని కాల్చాలి? చెప్పండి, ఎవరిని? నన్ను నేను అప్పగించుకోవాలి. ఏడ్చి అప్పగించుకునే అనుభవంలోనికి వస్తే ప్రభు కనికరిస్తాడు. ఇక్కడ విరిగిన అనుభవం, నలిగిన అనుభవం, లేకపోతే విరగొట్టబడిన అనుభవం, ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. చాలు, పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. కొన్నిసార్లు
శ్రమానుభవం గుండా ప్రభు మనల్ని నలగొడతాడు. 1:19 చూడండి. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవనుల మీద పడినందున అది చనిపోయింది. నేను ఒక్కడే తప్పించుకొని వచ్చాను. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు యోబు అంటాడు, గొప్ప సుడిగాలి చేత ఏం చేసావు? నువ్వు నన్ను నలగొట్టావు. సుడిగాలి చేత యోబును నలగొట్టాడా? వారి పిల్లల్ని నిర్మూలన చేశాడా? పిల్లలే నిర్మూలమయ్యారు, కానీ నలిగింది ఎవరు? యోబు. చాలాసార్లు నా జీవితంలో, కుటుంబంలో బిడ్డలకు జరగకూడనివి జరిగితే నేను నలగొట్టబడతాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 23 అనుకుంటాను, మీరేం తీయలేదు కానీ అక్కడ హిజ్కియా కుమారుడు ఉన్నాడు. హిజ్కియా కుమారుడు చాలా దారుణంగా ప్రవర్తించాడు మనిషే. అయితే జరిగిందేంటి? దేవుడు ఎంత చెప్పినా అతడు వినలేదు, ఆలకించలేదు. తీసుకుని వెళ్ళి బబులోను రాజుకి అప్పగించాడు. బబులోను రాజు తీసుకెళ్లి బందీ గృహంలో పడేసి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు బిగిస్తే అప్పుడు విరిగి నలిగిన అనుభవంతో ఏడ్చాడు, దేవుని పాదాల మీద పడి. ఒక మాట జ్ఞాపకం చేస్తాడు చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం చూడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చాడు. తగ్గించుకొని ఏడ్చి చాలాసార్లు మనం రావాల్సినట్టు రావాలంటే మనల్ని శిక్షానుభవంలో కూడా తీసుకెళ్ళాలి. మామూలుగా చెప్తే వింటావా? అస్సలు వినవు. ఏం చేయాలి? సింహాసనం పై నుండి దింపి ఎక్కడికి తీసుకెళ్ళాలి? చెరలోకి తీసుకెళ్ళి చెరలో పడేస్తే. యోబు విషయంలో అలా జరగలేదు. యోబు చాలా యోగ్యుడు. నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ సందర్భంగా. తీసుకుని వెళ్ళి పాతాళ గృహంలో, బబులోనులో పాతాళ గృహంలో పడేస్తే అక్కడ ఏడ్చాడు. దేవుని సన్నిధిలో తాను విరిగి నలిగిన హృదయం కలవాడై బహుగా తగ్గించుకొనగా మహిమగల దేవుడు అక్కడి నుంచి ఆయన్ని లేపి తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఆశ్చర్యం. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, బాప్రే, ఎక్కడ బబులోను, ఎక్కడ మళ్ళీ యెరూషలేము, అక్కడి నుండి తీసుకుని వచ్చి మళ్ళీ సింహాసనం పైన కూర్చొని పెట్టాడు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే, తగ్గించుకుంటే ఎంత అసాధ్యమైనైనా దేవుడు సాధ్యం చేస్తాడు. అసాధ్యం, ఇది జరగదు అని ఒకవేళ నువ్వు చెప్పినా దేవుడు దాన్ని అద్భుతంగా జరిగిస్తాడు. యోబు జీవితంలో మనం గమనిస్తాం శ్రమానుభవం. కొన్నిసార్లు దేవుడు మన మేలు కొరకే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. అయితే ఈ భాగంలో మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చెప్పబడింది. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. అమ్మా ఇటు చూడండి. యోబుకు ఒక్కడికే కాదు పెనుగాలి, అందరి కుటుంబాల మీదకి వచ్చింది. కొద్దో గొప్ప నీ స్థాయికి తగ్గట్టు. ప్రభు చెప్పాడు కదా, ఒకడు 30 దొంతులు, 60 దొంతులు, 100 దొంతులు, ఆ స్థాయిలో వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మీరు చెప్పింది రైటే. ఏమొచ్చింది? గాలి వచ్చింది. గాలి వస్తే తెలిసిద్ది నువ్వు నిలబడతావో, అసలు నీ పునాది ఉందో లేదో తెలిసిద్ది. ప్రభు పిల్లలమైన ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేమంటే, పునాదిని గట్టిగా వేసుకోండి, లోతుగా తవ్వి బండ ఎక్కడుందో అక్కడ వరకు ఇసుకంతా తీసి లోతుగా తవ్వి అక్కడి నుంచి కట్టుకున్న ఇల్లు నిలబడింది, మిగతా అన్ని కూలబడ్డాయి. పైపైన నమ్ముకోవటం కాదు, అంతరంగంలో దైవికంగా దేవునికి లోబడి విధేయత కలిగి జీవించే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు కృపనిస్తాడు. లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు
చాలా జాగ్రత్తగా భయం కలిగి జీవించాలి. ఈ లేఖనాన్ని మనం యోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ, 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఏలియాను సుడిగాలి చేత దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అవునా కదా? ఉమ్. సంఘం స్థాపించబడే నాడు బలమైన సుడిగాలి వలె పరిశుద్ధాత్ముడు సంఘం పైకి దిగి వచ్చాడు. అవునా? అవునా కదా? ఆ. దేవుని పిల్లలమైన మనం కొన్నిసార్లు ఒకే విధానం నిన్ను శ్రమకి గురి చేయటానికి ఉపయోగపడిద్ది, నీ మేలు కొరకై. నిన్ను ఉన్నతమైన స్థానంలో హెచ్చించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఈ ఉన్నతమైన అనుభవంలోనికి రావాలి అని ఆయన ఇష్టపడతా ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం విరిగి నలిగిన అనుభవంలోనికి మనం రాని కారణాన్ని బట్టి మహిమగల దేవుడే ఈ అనుభవంలోనికి దిగి వచ్చి నిన్ను నన్ను విడిపించారు. చూస్తారా? యెషయా గ్రంథం 53. మన దోషములను బట్టి నలుగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. ఎవరు నలుగొట్టబడాలి? ఎవరు దోషం చేస్తే వాళ్ళు నలుగొట్టబడాలి. ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన నలుగొట్టబట్టానికి ఇష్టపడ్డాడు. నలుగొట్టబట్టానికి ఇష్టపడ్డాడు. నీ స్థానంలో, నా స్థానంలో నీవు నేను పొందవలసిన శిక్ష యావత్తూ ఆయన పొంది, ఈ ప్రపంచం ఎంతకాలం కొనసాగిద్దో తెలియదు, ఆ ఆఖరి వ్యక్తి, పుట్టే ఆఖరి వ్యక్తి వరకు, దేవుడు ప్రపంచాన్ని క్లోజ్ చేయాలని చూసే ఆఖరి వ్యక్తి వరకు ప్రతి మానవుని యొక్క పెనాల్టీ, రుసుము ఆయన చెల్లించాడు. రుసుము చెల్లించడానికి ఏం చేయబడ్డాడు? నలుగొట్టబడ్డాడు. ప్రియ ప్రభువే నలుగొట్టబడితే ఇంకా నీ సంగతి నా సంగతి ఏంటి? ఆయన నలుగొట్టబడ్డాడు. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చాడు. చూడండి 10వ వచనం కూడా చూడండి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తాను పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూసెను. అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. దేవుని ఉద్దేశం సఫలం కావాలి అంటే ఆయన నలుగుగొట్టబడాలి. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మనకే అన్ని కిరీటాలే కావాలి. కొరడ దెబ్బలు అసలు చెప్పండి. కొరడ దెబ్బలు వద్దు, ముళ్ళ కిరీటం వద్దు, గాయాలు వద్దు. అక్కడ దాకా ఎందుకులే, ఇక్కడ సంగతి చెప్పండి. ఏమొద్దు? శ్రమానుభవానికి అస్సలు ఇష్టపడం. శ్రమానుభవానికి ఇష్టపడం. పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్పాడు, నేను జ్ఞాపకం చేశాను. ఏం చేస్తున్నాను అన్నాడు? సంతోషిస్తున్నాను వీటన్నిటిలో. అసలు మీరు ఆ వచనాన్ని మళ్ళీ చదువుకోండి. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 9వ వచనం, 10వ వచనం. అద్భుతం. అసలు ఏ మనిషి అయినా వీటిలో సంతోషిస్తాడా? వాటిలో సంతోషించడానికి ఎంత మార్పు చెందాలి, ఎంత మారాలి? ప్రభు పిల్లలమైన మనం ఇలాగూ నలగగొట్టుకున్న అనుభవంలోనికి మనం వస్తే, విరిగి నలిగిన అనుభవంలోనికి వస్తే, దేవుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రలుగా మనం సిద్ధపడి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవుడు మన ఏళ్ళ కృప చూపిస్తాడు. దేవునికి విరోధమైన వాటిని కట్టి, వాటిని కాల్చివేయకుండా, విరగొట్టకుండా, నలగొట్టకుండా, నూర్చివేయకుండా, అసలు కంటికి కనబడకుండా నీళ్ళలో కలపకుండా వాటిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటే ఎన్నడూ దైవికమైన కృపను నువ్వు అనుభవించలేవు.
కృపను అనుభవించలేదు. పరలోకమందున్న దేవుడు మోషేతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకు వెళ్ళమన్నాడు? నీ ప్రజలు చెడిపోయారు పో అని ఎందుకన్నాడు? కట్టకూడని దాన్ని వాళ్ళు కట్టారు, కట్టకూడని దాన్ని కట్టారు, రూపించకూడని దాన్ని రూపించారు. నీవు నేను కూడా నువ్వు కట్టకూడని వాటిని కడితే, వాక్యానికి విరుద్ధమైన వాటిని, వాక్యానికి భిన్నమైన వాటిని కట్టి 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 వచ్చేస్తే ఏం జరిగింది? వాటి ద్వారా నష్టపోయేవాళ్ళు బోల్డ్ మంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కలిగిన అనుభవం, ఈ అనుభవం దేవుని దాసుడైన మోషే కలిగి ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే మోషే జీవితంలో మీరు గమనించండి, పరలోకమందున్న దేవుడు ఎవరు వాడుకున్నాడంటే ఇట్లాంటి వాళ్ళనే వాడుకున్నాడు. మోషే జీవితంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు, మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి వాళ్ళు మనుషులు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి సాగిలపడి నమస్కారం చేశాడు. అది విరిగినలిగిన అనుభవం. దేవుని దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నాడు, మోషే నేను వీళ్ళందరినీ తీసేసి నీ గర్భంలో నుండి సంతానాన్ని తీస్తాను, నువ్వు అంగీకరిస్తా అంటే, వద్దు ప్రభువా, మనమైతే ఇంతకంటే భాగ్యం. మనుషుల పాదాల దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిన అనుభవం, వాళ్ళ ద్వారానే గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు జరుగుతాయి. మీరు గమనించండి, లేఖనాలన్నింటిలో చూసుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, ఎస్తేరు జీవితంలో కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది, తన భర్త పాదాలు పట్టుకుంది. అవునా? మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ యోగ్యతలు చూడకండి, వాళ్ళ యోగ్యతలు చూడకండి. ఎలాంటి వాళ్ళైనా నువ్వు అప్పగించుకుంటే దేవుడు కృపను, కనికరాన్ని విస్తరింప చేస్తాడు. అప్పగించుకుందాం. విరిగి నలిగిన అనుభవంలోనికి రావాలి. మోషే దిగి వచ్చి బొమ్మను ఏం చేశాడు? నిర్మూలన చేసి ప్రజలను చంపి, నేను ఆ జోలికి వెళ్ళా, చంపి రక్తాన్ని ఒలికించి ప్రజలను క్రమపరిచి వారిని సిద్ధపరిచి మళ్ళా మాట్లాడటానికి వెళ్ళాడు. మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఎరగొట్టావుగా ఏంటి పలకల్ని, నువ్వే చేసుకొని రా, నేను రాసిస్తాను అన్నాడు. కొన్నిసార్లు కోపం మనల్ని వివశుల్ని చేస్తుంది, అదుపు తప్పేటట్లు చేస్తుంది. అయితే విరిగి నలిగిన అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు, మోషే జీవితంలో మనం అనుభవాన్ని చూస్తాం, ఎస్తేరు జీవితంలో అనుభవాన్ని చూస్తాం. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చినప్పుడు పౌలు భక్తుని జీవితంలో అనుభవాన్ని చూస్తాం. అంత గొప్ప సేవ చేయగలిగాడు. ఎలాగంటే ఈ అనుభవాన్ని బట్టి. మీరు ఆలోచన చేయొద్దు, ఆయనకి ఈ వరాలు ఏదైనా ఇవ్వగలడు దేవుడు. నీకు ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు, ఎన్నైనా చేయగలడు. అయితే ఏం చేయాలి? మనం విరగాలి, నలగాలి. అతి కృపా మహిమ గల దేవుడు ఈ దినం మనకు అనుగ్రహించుగాక.